పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి పిల్లలంటే ఎంతో ఇష్టం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంకా ఈ చిల్డ్రన్స్ డే రోజు స్కూల్లో వాళ్ళకి ఆటలు, పాటలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా మా ట్యూషన్‌లో కూడా వాళ్ళకి గేమ్స్ కొన్ని చిట్స్ తీయడము, అలా కొన్ని చిట్స్ తీసి అలా యాక్ట్ చేయడం అలాంటివి ఇంకా వాళ్ళకి తెలియని కొన్ని కొత్త గేమ్స్ చెప్పి ఆడిస్తుంది మా అమ్మాయి. నెహ్రూజీకి పిల్లలంటే ఎంత ప్రాణమో తెలిపే ఒక కథ చెప్తాను. అయితే నెహ్రూకి ఉత్తరాలు రాయడం అన్నా, చదవడం అన్నా చాలా ఇష్టము. అయితే తను భారతదేశానికి తొలి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఉత్తరాలు చదువుతూ ఉండేవారు, రాస్తూ ఉండేవారు కూడా. అయితే ఒకసారి తనకు వచ్చిన ఉత్తరము చదువుతున్నాడు. అది స్పెషల్ ఉత్తరంగా అనిపించింది. ఎందుకంటే అది 800 మంది పిల్లలు కలిసి రాసి పంపించిన ఉత్తరము. అది కూడా జపాన్ నుంచి. అయితే వాళ్ళు రాసింది ఏంటంటే, మాకు ఒక ఏనుగు కావాలి ప్రధానమంత్రి గారు అని రాశారు. అది తనకి గమ్మత్తుగా అనిపించింది జవహర్లాల్ నెహ్రూజీకి. అసలు వాళ్ళకి ఏనుగు ఎందుకంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్లో బాంబు పేలుడికి చాలా వరకు జూలు అన్నీ పాడైపోయినాయి. జంతు ప్రదర్శనశాలలో అన్ని యానిమల్స్ అన్నీ చాలా వరకు చనిపోయినాయి. అయితే వాళ్ళకి రెండు ఏనుగులు ఉండేవి, అవి చనిపోయినాయి అనమాట. తర్వాత మిగతా యానిమల్స్ని అన్నీ ఏర్పాటు చేశారు, కానీ ఏనుగులు మాత్రం లేవు. అయితే వాళ్ళు పిల్లలందరికీ ఇంకా ఏనుగులు కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. వాళ్ళకి ఏనుగు అంటే ఇష్టం కదా. సో ఇంకా ఈ మన ప్రధానమంత్రికి జవహర్లాల్ నెహ్రూజీకి పిల్లలంటే ఇష్టం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మనం అడిగితే కాదనరు అని చెప్పి ఆ ఉత్తరాన్ని రాశారు. అది చదివిన తర్వాత నెహ్రూజీ చాలా నవ్వుకున్నారు. ఇంకా అది తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేర్చాలని అంతటా తిరిగి మంచి ఏనుగుని సెలెక్ట్ చేసి ఇంకా జపాన్కి పంపించారు. ఇంకా పిల్లలు ఆ ఏనుగుని చూసి ఎంత సంతోషపడ్డారో. జవహర్లాల్ నెహ్రూజీకి పిల్లలంటే ప్రాణం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అనమాట. అందుకే ఆయన పుట్టినరోజున చిల్డ్రన్స్ డేగా చేసి వాళ్ళ కోరికలు తీర్చాలని, వాళ్ళకంటూ ఒక రోజు ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇంకా పిల్లలందరూ కలిసి జవహర్లాల్ నెహ్రూజీని చాచా అని ముద్దుగా పిలిచేవారు. ఇంకా పిల్లల పెంపకంలో తల్లిదండ్రులది ఎంత బాధ్యతో స్కూల్లో ఉపాధ్యాయుడిది కూడా అంతే కదా. ఎక్కువ టైం వాళ్ళు స్కూల్లోనే స్పెండ్ చేస్తుంటారు. స్కూల్లో కంటిన్యూషన్గా టీచర్ చెప్పే దాని మీదనే వాళ్ళ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూజీ తరచూ ఒక మాట మాట్లాడేవారు. అదేంటంటే, నేటి బాలలే రేపటి పౌరులు అనే మాట. అది నిజమే కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే నాకైతే నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటనైతే నిజమా కాదా తెలియట్లేదు. అలా తయారవుతుంది ఈ జనరేషన్. భయమేస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళని చూస్తూ స్నేహాలకు అలవాటు పడిపోతున్నారు. ఇంట్లో పేరెంట్స్ మాట అస్సలు వినడం లేదు. వాళ్ళకి అదే మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చెప్పే మాటలు ఇవి పేరెంట్స్ చెప్పిన మాటలు అసలు వాళ్ళు పేరెంట్స్కి మా మీద కోపంతో చెప్తున్నారు అలా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైనా సరే మంచి అనేది తల్లిదండ్రులు చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా అది నేర్చుకోవాలి. చెడు అనేది వదిలేయాలి. ఎవరికైనా సరే మంచి చెడు అనేవి తెలిసి ఉండాలి. ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే. మంచి ఫ్రెండ్స్ ఎవరు, చెడ్డ ఫ్రెండ్స్ ఎవరు ఖచ్చితంగా తెలుసుకొని దాన్ని బట్టి మసులుకోవాలి. పాఠశాలలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలిపే ఒక కథ చెప్తాను. ఒక గురు శిష్యులు కాలినడకన నడుచుకుంటూ వెళ్తున్నారు అలా. అయితే వాళ్ళు ఇంకా అలసిపోయి ఒక కాలువ దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడు కాలువలో ఒక తేలు మునిగిపోతూ ఉండడం గురువు చూశాడు. అయితే వెంటనే అయ్యో తేలుని కాపాడదామని చెప్పి వెళ్ళి ఆ తేలుని బయటికి తీయగానే తేలు స్వభావం ఏంటి, కుట్టడం కదా. ఇంకా అది గురువు కానీ కుట్టేసరికి ఒక్కసారి అబ్బా అని చెప్పి వదిలేస్తాడు. అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో మళ్ళీ మునిగిపోతుంది అని చెప్పి మళ్ళీ తీస్తాడు. మళ్ళీ తేలు కుడుతుంది. అలా ఒక 4-5 సార్లు జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆ శిష్యుడు, మాస్టర్ గారు ఏంటి మీరు తేలు కుడుతున్నా సరే మళ్ళీ దాన్ని ఎందుకు కాపాడుతున్నారు, అది కుడుతుంది కదా అని అంటే, అప్పుడు ఆ గురువు అంటాడు, తేలు స్వభావం ఏంటి, కుట్టడం. అది దాని ధర్మాన్ని నెరవేరుస్తుంది. నా స్వభావం ఏంటి, దాన్ని కాపాడడం. అంటే ఆపదలో ఉన్నవారిని కాపాడడం నా స్వభావం. కాబట్టి నేను కాపాడుతున్నాను. అది దాని ధర్మం, అది చేస్తుంది, కుడుతుంది. నేను నా ధర్మం ఏంటి, కాపాడడం. కాబట్టి నేను కాపాడుతూనే ఉన్నాను. నన్ను కుట్టినా సరే నేను కాపాడుతాను అని అంటాడు. ఈ కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఎదుటివారు ఆపదలో ఉంటే మనము ఎటువంటి పరిస్థితి అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం ట్రై చేయాలి. లేదు నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎదుటివారిని అలా ఆపదలో వదిలేస్తే అది మంచిది కాదు. ఈ కథ వల్ల తెలుసుకున్న నీతి ఇదే.
ప్రజెంట్ పిల్లలకి మనం నేర్పివాల్సింది ఇదే, సద్బుద్ధి సత్ప్రవర్తన. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడము, హెల్పింగ్ నేచర్ తప్పకుండా తెలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ అనేది ఉంటే సత్ప్రవర్తన ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ట్యూషన్ పిల్లలకి మా అమ్మాయి చదువు చెప్తే నేనేమో అప్పుడప్పుడు ఇది లోకజ్ఞానం లాగా అది ఒకటి చెప్తూ ఉంటాను. నాకు నచ్చింది. అంటే ముందు మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు రోజంతా కష్టపడి మీకు స్కూల్ ఫీజులు ఇవాళ రేపు ఎంత ఉన్నాయండి హైదరాబాద్లో, అంతంత ఫీజులు కట్టి మీకు చదివిస్తున్నారు. వాళ్ళు కష్టపడేది మీకు తెలియకుండా పెంచుతున్నారు. అందుకే వాళ్ళది కష్టము తెలిసి అలాగే మీరు కూడా కష్టపడి చదవండి. వేరే చెడు మార్గాల వైపు వెళ్ళకండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు. ఇంకా మేము ట్యూషన్లో గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయించినాము. ఒక చిన్న స్టెప్ వేశారు మా పోరళ్ళు. ఓకే అండి, నేను చెప్పింది నిజమా కాదా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.